వర్షాకాలం వైరల్ ఫీవర్ సీజన్ తేమ వాతావరణంలో విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. డెంగీ, డిఫ్తీరియా, జాండీస్, కలరా వంటి వ్యాధులు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. హైదరాబాద్లో ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జెట్ స్పీడ్ తో విస్తరిస్తున్నాయి. వాతావరణం చల్లబడ్డంతో వైరస్లు, బ్యాక్టీరియాలు జనాలపై దాడి చేస్తున్నాయి. వివిధ రకాల రోగాలతో జనం మంచం పడుతున్నారు. జలుబు, దగ్గు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కలరా, డయేరియా, జాండీస్, డిప్తీరియా లాంటి వ్యాధులు వైరల్ గా వ్యాపిస్తున్నాయి. దాదాపు నెల రోజులుగా హాస్పిటళ్లకు రోగుల రద్దీ పెరిగింది. హైదరాబాద్ లో కూడా వ్యాధుల వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఖాళీ బెడ్ అన్నదే కనిపించడం లేదు. గాంధీ, ఉస్మానియా, కోరంటి, నీలోఫర్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రోగులతో నిండిపోతున్నాయి. పెద్దవాళ్లలో కంటే చిన్న పిల్లలపై సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హాస్పిటల్స్ కొచ్చే పేషెంట్స్ లో సగం మందికి పైగా 10 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయించుకోవడంలో లేట్ కావడంతో అవి మరింతగా వ్యాప్తి చెందుతున్నాయి. జ్వరం, విరేచనాలతో ఆసుపత్రులకు రోగులు ఎక్కువగా వస్తున్నారు. అయితే అవి సాధారణ వ్యాధులేనా లేదంటే డయేరియా, డిప్తీరియా, కలరా లాంటివా అన్న విషయం తేల్చడంలో బాగా ఆలస్యమవుతోంది. నీటి కాలుష్యంతోనే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. నీటి విషయంలో కేర్ తీసుకోవడంతో పాటు బయటి ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు వాటర్ బార్న్ డిసీజెస్ అంటే నీళ్లతో వచ్చే జ్వరాలు బాగా పెరిగాయి. టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కానీ లేకుంటే జాండిస్ అనేది వస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు బయట ఫుడ్ ఈ సీజన్లో మాత్రం అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. ప్లస్ ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ బాగా మంచినీళ్లతో కలిసిపోతుంటుంది ఈ టైంలో. కలరా, డిప్తీరియా, జాండీస్, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులతో ఎక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క డెంగీతోనే 10ల సంఖ్యలో రోగులు చనిపోయారు. అధికారుల లెక్కలెలా ఉన్నా అవగాహన లేకపోవటమే వ్యాధుల విజృంభణకు ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. పరిశుభ్రత పాటించడం, దోమతెరలు, మస్కిటో కాయిల్స్ లాంటివి వాడాలని అడ్వైజ్ చేస్తున్నారు. 2 రోజుల మించి జ్వరం లాంటివి ఉంటే వెంటనే హాస్పిటల్కు వెళ్లాలని సూచిస్తున్నారు. వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి వైరల్తో సంబంధించినవి, బ్యాక్టీరియాలతో సంబంధించినవి కూడా రావచ్చు. కాచిన నీళ్ళు తాగడము, ఇంటి చుట్టూ పరిసరాలన్నీ నీట్గా పెట్టుకోవడము, ఈ మస్కిటోస్ ఇవి బ్రీడింగ్ సైట్స్ రాకుండా చూసుకోవడము చేస్తే ఈ చికెన్ గున్యా కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా కానీ, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు. మరో నెలపాటు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. జనం అలర్టుగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.